హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, విజయవాడలో దర్శనం అయిపోయిన తర్వాత బస్సు వేరే దగ్గరికి వెళ్ళిందని చెప్పాను కదా. ఆయిల్కి వెళ్ళింది. ఆ ఆయిల్కి వెళ్ళిన బస్సు మరి ఏదో మిస్టేక్ అయిందో ఏంటో రిపేర్ చేసుకొని వచ్చే లోపల 3 అయిందండి. బస్ కోసం ఎదురు చూసి టిఫిన్లు చేసి కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఒక పక్కేమో అన్నాలు కూడా చేసేసారు. ఒకేసారి టిఫిన్లు ఆగిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసి బస్సులో పెట్టేస్తారండి. మధ్యాహ్నం కూడా ఎక్కడైనా ఆపుకొని టైం అయినప్పుడు లంచ్ చేస్తారన్నమాట. ఆ రకంగా అయితే ఇదిగోండి టిఫిన్లు చేసి నిల్చుకున్నారు కొద్దిసేపు బస్సు కోసమని. ఎంతకీ ఆ బస్సు రాకపోయే లోపల అక్కడే లంచ్ కూడా చేసేసారన్నమాట. బస్ కోసం ఎదురు చూసి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇక లంచ్ కూడా చేసేసారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉందన్నమాట. నాకైతే భలే నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చెప్పినట్టు వాయిస్ రివర్స్ అంటే 2-3 సార్లు అదే రిపీట్ చేస్తే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నేను జనాల్లో ఉన్నాను. జనాల్లో ఉండి అప్పుడప్పుడు మాత్రమే అలా వాయిస్ ఓవర్ ఇస్తుంటాను. అందుకే వీడియోస్లో నాయిస్ వస్తూ ఉంటుంది. పట్టించుకోమాకండి. ఎందుకంటే అతి కష్టం మీద వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెడుతుంటాను అన్నమాట. ఆ బస్సు కూడా లేట్ అయింది, మా మంచికే అనుకోవాలి. ఎందుకంటే టైం కూడా పర్ఫెక్ట్ టైం అండి. ఆ టైంకి వెళ్తేనే అది చాలా బాగా అందంగా అనిపించింది. అందుకే దేవుడు ఆ బస్సును కూడా లేట్ అయ్యేలాగా చేశాడేమో అనుకున్నాను అన్నమాట. ఇక టిఫిన్లు చేసి జనాలంతా ఈ బస్సు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఎక్కడ వాళ్ళు అక్కడ, అంటే కొంతమంది నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు, ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే అక్క నేనేమో ఇదిగోండి ఇటు సైడ్ చల్లగా ఉందండి, చల్లటి గాలి వస్తుంటే అటు పక్కకు వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. ఇక ఇక్కడ మళ్ళీ లంచ్ టైం అండి. ఇదిగోండి లంచ్కి లేసేశారు అందరూ లంచ్ చేయడానికి. అసలు ఆ రోజైతే మంచిగా ఇడ్లీ బోండాలు అన్నీ తిన్నారు. కానీ మళ్ళీ టయానికి ఇక టైము 1:15 1:20 అవుతుంది. ఇక బస్సు రాలేదు కదా, ఒకేసారి లంచ్ కూడా చేసేద్దామని చెప్పేసి ఇదిగోండి లంచ్ అయితే చేసేస్తున్నారు. వంటలు అయితే ఎమ్మిగా చేస్తున్నారండి. చాలా బాగుంటున్నాయి. ప్రతిరోజు ఒక్కరోజు అని కాదు, వంటలు మాత్రం సూపర్ అండి. చాలా బాగున్నాయి, భలే నచ్చేస్తున్నాయి నాకు కూడా. తినేది కొంచెమే అయినా ఎమ్మిగా నచ్చుతున్నాయి. కూరలే తినేస్తున్నా అన్నం కన్నా. నేను ఇంట్లో ఎలా కూరలు ఎక్కువ తినేస్తానో ఇక్కడ కూడా సేమ్ అలాగే. అన్నమేమో కొంచెం పెట్టించుకునేది, కూరలు మాత్రం అన్నీ ఇంకొంచెం వేయండి అని అడిగి మరీ ప్లేట్లో వేయించుకొని వెళ్ళిపోతున్నాను అన్నమాట. ప్లేట్లు అయితే ఇవి ఇచ్చేసారండి, స్టీల్ ప్లేట్లు ఇచ్చేసారన్నమాట. ఇక పోయేదాకా ఇవేనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ ఇచ్చేసారు. పేపర్ ప్లేట్లు కాకుండా ఇలా స్టీల్ ప్లేట్లు ఇచ్చేసారన్నమాట. ఇక తినేసి వాష్ చేసుకొని అవి మన దగ్గర పెట్టుకొని ప్రతి పూటకి వాడుకునేటట్టు ఇచ్చేసారు. ఇదేమో నా ప్లేట్ అన్నమాట. చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది ఈ ప్లేట్ల వల్ల. ఎందుకంటే ప్రతిసారి తిన్నప్పుడల్లా వాష్ చేయాలి, ఒక్కొక్కసారి వాటర్ కూడా సరిపోవు. అలా అయితే ఇవి కొంచెం కష్టం అనిపిస్తుంది. పేపర్ ప్లేట్లు అనుకోండి తినేసి పడేయచ్చు కదా, సో అలా ఈ ప్లేట్లు ఇచ్చారన్నమాట. కానీ వంటలు అయితే సూపర్గా చేస్తున్నారండి. కర్రీస్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. చాలా బాగా కూడా నచ్చుతున్నాయి. అందుకే నేను కర్రీలే ఎక్కువ తినేస్తున్నాను అన్నం కన్నా. ఇంటి దగ్గరలాగే, అంటే ఇంటి దగ్గర ఎలా తింటానో కొంచెం అన్నము కూరలు ఎక్కువగా, అలాగే అన్ని కూరలు వేసుకొని అయితే కనుక తినేస్తున్నాను అన్నమాట. అలా ఆ రోజు లంచ్ చేసేసుకొని ఇక మధ్యాహ్నం 3:30 ఏమో బయలుదేరామండి. ఇక్కడికి వచ్చే లోపల ఈవినింగ్ అయింది. చల్లటి గాలి, క్లైమేట్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఈ సాయంకాలం అక్కడ దిగిన దానికి వావ్ అనేలా ఉందన్నమాట. అందుకేనేమో బస్సు కూడా లేట్ అయింది, ఇందుకేనేమో అనేలా అనిపించింది అన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందండి. చాలా పెద్ద గుడి అన్నమాట. అసలు నాకైతే చాలా భలే నచ్చేసిందండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోలో నేను ఏం మాట్లాడుతున్నానో అవి పట్టించుకోబాకండి, మీరు లొకేషన్ చూడండి, మీకు కూడా చాలా సూపర్గా నచ్చుతుంది అన్నమాట. అంటే నేను ఏం మాట్లాడుతున్నాను అనేది ఏంటంటే నాకు టెన్షన్ అన్నమాట. ఈ జనాల్లో నేను ఏం మాట్లాడుతున్నానో సమయం సందు దొరికినప్పుడు అలా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ ఉన్నా. ఎందుకంటే వీడియోలు పెట్టేది లేట్ అయిపోతుంది. పైగా మన ఫోన్లు అంత ఐఫోన్లు అలాంటివి కాదు కదా, సో ఫుల్ అయిపోతాయి. అందుకోసమని వీలైనంత వీడియో పెట్టేసి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ కాదు, మళ్ళీ దాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. లేదంటే ఫుల్ అయిపోతుంది ఫోన్ మొత్తము. దూరం నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా చేస్తూ. చాలా బాగుందండి. చూసారా గోశాల, సూపర్గా ఉంది.
చూసారా, తిరుమలలో ఉండే బస్సులు కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి బస్సులే ఉంటాయి కదా తిరుమలలో కొండ మీద. సో ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. అప్పటికి ఒక్కొక్క దగ్గర ఫోన్లు తీసుకెళ్ళడం లేదండి. అంటే ప్రతి టెంపుల్లో ఫోన్ పెట్టుకునేదానికి ఉంటుంది, లాకర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ట్రావెల్ వాళ్ళతో కదా వెళ్ళింది. వాళ్ళు ఏంటంటే త్వరగా చూపించేసి త్వరగా తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక దగ్గరికి తీసుకువెళ్ళాలనుకుంటారు. అలాంటప్పుడు అందరూ ఫోన్లు అవన్నీ లేట్ అవుతుందని ఫోన్లు పెట్టేసి వచ్చేయండి లోపల అంటారు. ఆ రకంగా ఎంతో అద్భుతమైన టెంపుల్ని, ఒక టెంపుల్ని వీడియో తీయడం అంటే బయట నుంచి తీసుకోవచ్చు కదా. సో ఆ బయట నుంచి ఆ లొకేషన్ కూడా మిస్ అయిపోయాను అనమాట. ఒక టెంపుల్ని అయితే అబ్బా, అది తలుచుకుంటేనే అసలు భలే ఉందండి లొకేషను. అదేంటి అనేది కమింగ్ వీడియోలో చెప్తానన్నమాట. ఇక్కడ త్వరగా వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ 5:30 కల్లా క్లోజ్ చేస్తారు, మళ్ళీ 7కి తెరుస్తారన్నమాట, ఓపెన్ చేస్తారు గుడి. సో అందుకే త్వరగా వెళ్ళిపోతున్నాము. అక్కడ స్టార్టింగ్లోనే గోశాల ఉందన్నమాట. అప్పుడు గోవులు ఉన్నాయి. సరే మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందాంలే అనుకున్నా. కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ గోవులు అక్కడ లేవు. అంటే వర్షం కూడా మమ్మల్ని స్వాగతించిందన్నమాట. వర్షం కూడా వచ్చేసిందండి. అంటే దర్శనం చేసుకొని బయట వచ్చామో లేదో వర్షం భలే పడిపోయింది. బీభత్సమైన గాలి, అదొక సౌండ్, దుమ్మురేగేంత గాలి. ఆ చల్లటి గాలికి నాకైతే భలే అనిపించిందండి. నాకు అలాంటి క్లైమేట్లో అలాంటి గాలి నేను మంచిగా ఆస్వాదిస్తాను అన్నమాట వాటిని. ఆ ఎండ కన్నా. అందుకే నాకు ఎండ అంటే భయము. వింటరు అయిపోతుందంటేనే దిగిలేస్తుంది, సమ్మర్ వస్తుందంటేనే అబ్బా వింటర్ అయిపోతుందా, ఇక సమ్మర్ వస్తుందా అనుకున్నప్పటి నుంచి దిగులుగా అనిపిస్తుంది. మళ్ళీ వింటర్ కోసం వెయిటింగ్ అన్నమాట, ఎప్పుడెప్పుడు చలికాలం వస్తుందా అని. సో అలా ఎండంటే నాకు భయంకరమైన భయం అన్నమాట. ఇదిగో చూడండి, టెంపుల్ అయితే చాలా పెద్దదండి. అక్కడ ఉన్నాయి కదా స్టాచ్యూస్ అన్ని, అదే పైన గోపురాలు అంటారు, ఏమంటారండి నాకు కొన్ని తెలియదు. సారీ, తప్పు అయితే క్షమించండి. చెప్పలేనండి నేను కొన్ని అంటే టక్కన గుర్తురావు అన్నమాట, సమయానికి గుర్తురావు, తర్వాత గుర్తొస్తాయి. అదే ఆ దేవుడి ప్రతిమలు ఉన్నాయి కదా దాని మీద, అదే ఏమంటారు టెంపుల్ మీద, అదిగోండి లైన్గా అవి కూడా ఇంకా చేస్తూ ఉన్నారు. ఇంకా ఓపెన్ కూడా చేయలేదన్నమాట. అవి కొత్తవి ప్రతిష్ఠించి అలాగే గోతాలు కప్పేస్తున్నారన్నమాట. ఇంకా పూర్తిగా చేయలేదేమో, అందుకోసం అంటే వాటికి రంగులు వేయాలేమో అనుకుంటున్నా. ఆ రకంగా అయితే అలా కప్పేస్తున్నారన్నమాట. గోశాల అని చెప్పాను కదండి, ఆ గోవుల నుంచే పాలు తీసి ఆ స్వచ్ఛమైన నెయ్యి, పాలకోవా, ఏమంటారు గోమూత్రము అన్నీ ఇక్కడ అమ్ముతున్నారండి. అదిగో అక్కడే అమ్ముతున్నారు. ఇక్కడ మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే ముందు వెళ్ళిన వాళ్ళు దర్శనం అయిపోయిందన్నమాట. మళ్ళీ 5:30 కల్లా క్లోజ్ చేసేస్తారు కదా. అలా అయితే మేమైతే దర్శనం చేసుకొని బయట వచ్చేసామా. ఇక మంచిగా చల్లటి గాలి, భయంకరమైన గాలి అన్నమాట, వర్షం కూడా. తయారు చేసిన పాలకోవా, నెయ్యి మరియు గోమూత్రము, గోధుమల నుండి తయారు చేయబడిన ఉత్పత్తులు లభించును.
ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్లు తీసుకొని, అంటే వెళ్ళేటప్పుడు లాకర్లో పెట్టేసి వెళ్తాం కదా దర్శనానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ తీసుకొని వచ్చి ఇటువైపు నుంచి వచ్చి ఇదంతా లోపలంతా వీడియో తీసుకుంటున్నాను అన్నమాట. నేను అక్క వాళ్ళంతా బయట ఉన్నారు. ఈ టెంపుల్ని నేను రీసెంట్గానే ఒక యూట్యూబ్లో చూశానండి. అప్పుడు చాలా బాగుంది, ఇక్కడ కూడా చాలా సూపర్గా ఉంది అనుకున్నాను. సో రియల్గా అయితే ఇప్పుడు చూసేసాను అన్నమాట. మామూలుగా లేదనుకోండి గాలి. వీడియో యూట్యూబ్లో పెట్టడానికి అందుకు మళ్ళీ వెళ్ళింది నేను అన్నీ తీసుకోవాలని, యూట్యూబ్లో పెట్టేదానికి, అందుకు కదా. వావ్, ఏదా అక్క ఉందా లోపల? అక్క వెళ్ళిపోయిందా? సరే ఉండండి, నేను వెళ్ళు. కాదు సరే రానిలే. చాలా బాగుంది. చూసారా పెద్ద విగ్రహం. ఇదిగోండి టీలు తాగేస్తున్నాం అన్నమాట. ఇదిగో టీ కూడా చాలా బాగుంది, ఫ్లేవర్ఫుల్గా భలే ఉందిలే. టీ కాఫీ ఉన్నాయి, కాఫీ మిషన్లోనే ఇస్తున్నారన్నమాట. టీ కూడా చాలా టేస్టీగా, చాలా మసాలా ఫ్లేవర్తో భలే ఉంది, భలే నచ్చేసింది అన్నమాట. అందుకే 2 టీలు తాగాము. నేను వర్షంలో చిక్కుకుపోయామండి, వర్షం కూడా పడిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఎక్కువ మేము నలుగురమే కనిపిస్తున్నాం కాదు, అంకుల్ ఆంటీ అలాగే అక్క నేను, మేము నలుగురం ఒక జతగా తిరుగుతున్నామండి. అంటే వీళ్ళు మా అక్క వాళ్ళు నాకన్నా వీళ్ళు కనిపిస్తుంటారు వీడియోలో. ఎందుకంటే ఇక వీడియో తీయాల్సింది నేనే కాబట్టి తీసుకోవాల్సిందే. ఇక ఇక్కడ టీలు తాగేసి అంటే వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను కదా. గోవులు అయితే వర్షం వేరే దగ్గరికి తోలినట్టున్నాడు, అందుకే ప్రజెంట్ అయితే ఇక్కడ గోవులు లేవు. భలే ఉంది అసలు, చాలా బాగుంది. ఇక్కడ అందరూ బస్సు దగ్గరికి వెళ్ళిపోయారు, ఇక మేమే ఉన్నాము. ఇక బస్సు వాళ్ళేమో ఫోన్ చేస్తే సరే బస్సు కొంచెం ముందుకు తీసుకొచ్చి ఆపారు. సరే అక్కడ బస్సు ఉందంటండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాము. చూడండి మబ్బు కూడా ఎలా ఉందో, ఆ వర్షంలోనే కొంచెం తడుచుకుంటూ వెళ్ళామన్నమాట. వెళ్ళామా అంటే బస్సు కొంచెం ముందుకు తీసుకొచ్చి పెట్టారా, బస్సులో ఎక్కామా. ఇక మిగతా వాళ్ళేమో గుళ్ళోనే ఉన్నారంట కొంతమంది. అంటే చెప్పాను కదా 5:30కి క్లోజ్ చేశారు, అందరూ వెళ్ళలేదు అప్పుడు. మళ్ళీ 7కి ఓపెన్ అన్నమాట. 5:30 అయిపోయిన తర్వాత 7కి మళ్ళీ ఓపెన్ చేస్తారనే లోపల మిగతా వాళ్ళు కొంతమంది గుడి లోపల చేరిపోయారన్నమాట దర్శనానికి వెళ్ళి. ఇదిగోండి బస్సు దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇక బస్సులో ఎక్కిన తర్వాత ఈ విషయం తెలిసింది. అంటే ఇంకా రాలేదు మన వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు కదా, ఇంకా ట్రావెల్ బస్సులో కాబట్టి అందరూ వస్తేనే కదా బయలుదేరాలి, ఒక్కళ్ళు మిస్ అయినా మళ్ళీ ఇబ్బంది కదా. సో అలా ఇక వాళ్ళు రాలేదు అనే లోపల మళ్ళీ బస్సును వెనక్కి తీసుకువెళ్ళిపోయి అక్కడే పెట్టేశారండి. ఇంకా వాళ్ళు వచ్చేదాకా, అంటే 7కి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చే లోపల లేట్ అయిపోతుంది కదా. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత వర్షం ఆగిపోయింది. ఇక బస్సును మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళి ఒక ప్లేస్లో ఆపేసి అక్కడే వంటలు ప్రిపేర్ చేస్తారన్నమాట డిన్నర్కి. ఇదిగో చూసారా ఇక్కడ ఓపెన్ ప్లేస్లో వంటలు తయారు చేస్తూ ఉన్నారు బస్సులో ఆపేసి. ఇదిగోండి వీళ్ళంతా మా బస్సులో వాళ్ళు. చూసారా పట్టలు వేసుకొని ఎలా కూర్చున్నారో మంచిగా.
వర్షం వచ్చినా కానీ అటు సైడు నేలంతా మంచిగా ఉందన్నమాట, కొంచెం గట్టి గట్టిగా, అంటే కొద్దిగా రాళ్ళు రాళ్ళు గిసుగా తడి లేకుండా వెంటనే ఆరిపోయింది. ఇదిగోండి వంటలు అయితే కొనగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకొక ట్రావెల్ బస్ కూడా ఆగుంది అటుపక్క, మా బస్సు వాళ్ళ బస్సు 2 బస్సులు ఆగుంది. 2 బస్సులు ఆపేసి అక్కడే వంటలు చేస్తున్నారు. వంటలు అయితే టయానికి పెట్టేస్తున్నారండి, ఫుడ్ అయితే టయానికి పెట్టేస్తున్నారన్నమాట. ఎందుకంటే పెద్దవాళ్లే కదా అందరూ, షుగర్ పేషెంట్లు వాళ్ళంతా ఉంటారని ఫుడ్ మాత్రం టయానికి మంచిగా పెడుతున్నారు. ఫస్ట్ ఇక్కడే ఆపేసి బస్సు అటు వెళ్ళాము దర్శనానికి. అంటే బస్ పాయింట్ అన్నమాట ఇది. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పాయింట్ ఉంటుంది కదా, ఇలా ట్రావెల్ బస్సులు అవన్నీ ఆగేసి ఆపుకొని వంటలు వండుకొని తినే ప్లేసు. అంటే చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి కదా, అందుకే మంచిగా ఉన్నది కాబట్టి ఇక్కడే ఆపుకొని ఇక్కడే వంటలు చేసుకొని తింటారన్నమాట. సో అలా అయితే ఇక్కడే మంచిగా వంటలు చేసుకొని ఇలా నైటు తినేసి బయలుదేరామండి. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో కలుద్దాం.